ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామున మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు ప్రార్థన అనే అంశాన్ని ధ్యానించడం ప్రారంభిద్దాం. కారణం, ప్రార్థన అనేది చాలా గొప్ప విషయం, సుదీర్ఘమైన విషయం, ఒక్క ఎపిసోడ్లో చెప్పగలిగే అంశం కాదు. అందుచేత ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎన్ని ఎపిసోడ్లు చెప్పుకోగలిగితే అన్ని ఎపిసోడ్లలో ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. చివరిగా ప్రార్థన అవసరత ఇవన్నీ మనం నేర్చుకుందాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, లేదా మన సమస్యలను దేవునికి నివేదించుట, దేవునికి కృతజ్ఞత చెల్లించుట, ఇదంతా కూడా ప్రార్థన అనే మాటలోనే మనకు వస్తుంది. ఈ ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి అని ప్రభువును అడిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేయడం నేర్పించాడు. ఆ ప్రార్థనని పరలోక ప్రార్థన అని, ప్రభువు నేర్పిన ప్రార్థన అని, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు ఆ ప్రార్థనకు పేరు పెట్టారు. ఈ పరలోక ప్రార్థన కూడా కొన్ని సంఘాలే చెబుతాయి, కొన్ని సంఘాలు చెప్పవు. ప్రత్యేకించి సనాతన క్రైస్తవ సంఘాలు, అలాగే సమకాలీన క్రైస్తవ సంఘాలలో కొన్ని మాత్రమే ఈ పరలోక ప్రార్థన లేదా ప్రభువు నేర్పిన ప్రార్థనను ఆరాధన మధ్యలో కొందరు, ఆరాధన పూర్తయిపోయిన తర్వాత కొందరు చెబుతూ ఉంటారు. సరే, మధ్యలో చెప్పిన చివరిలో చెప్పిన పరలోక ప్రార్థన చెప్పేవారిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తెలిసి తప్పులు చేస్తున్న వారు ఉన్నారు. ఆ ప్రార్థనలో క్షమాపణ గురించి ఒక మాట ఉన్నది. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. ఇది బైబిల్లో ఉన్న మాట. కానీ త్వరగా చెప్పేస్తూ మా యెడల అపరాధములు చేయు వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధములు క్షమించుము అని చెప్పేస్తారు. ఒకసారి మీరు చెప్పు చూడండి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీ అందరూ పరలోక ప్రార్థనలో నేను చెప్పిన మాట మీరు ఎలా చెబుతున్నారో ఒక్కసారి చెప్పి చూడండి. మా యెడల అపరాధములు చేయువారు కాదు, లేదా చేసిన వారిని మేము క్షమించున్నట్లు, మేము తర్వాత క్షమిస్తాం, ముందు మా పాపాలు క్షమించమని అడిగినట్లుంది కదా. ఎంత నేరం చేస్తున్నాం మనం. ముందుగా ఇతరులను మనం క్షమిస్తే మన పాపాలు క్షమించమని ప్రభు దగ్గర అడిగే అర్హత మనకు దొరుకుతుంది. అందుచేత మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్నట్లు అనొద్దు. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము అని చెప్పాలి. జాగ్రత్త, పరలోక ప్రార్థన చెప్పేవారందరూ ఈ మాట సరి చేసుకోండి. ఇక చివరి మాట, నాన్ క్యాథలిక్స్ ఈ మాట చెబుతారు. అంతా అయిపోయాక రాజ్యము, బలము, శక్తి, మహిమ నీవే అయ్యున్నావు అంటారు. కాదు, నీవై ఉన్నవి తండ్రి. ఎంత పొరపాటు జరుగుతుందో చూసారా? పాస్టర్లను చూసా నేను. రాజ్యము, శక్తి, మహిమ నీవే అయ్యున్నావు తండ్రి. కాదు, నీవై ఉన్నవి తండ్రి అని చెప్పాలి. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి తండ్రి, నీవే అయ్యున్నావు కాదు. పరలోక ప్రార్థన ఉత్సాహం మీకు అని అడిగితే నీకేమైనా పిచ్చా? ఇప్పుడు అడుగుతావేమిటి? నాకు 40 ఏళ్ళు, సుమారు 35 ఏళ్ళుగా చెప్తున్నా. సండే స్కూల్లో చెప్పా, యూత్ కాన్ఫరెన్స్లో చెప్పా, పెద్దోడిని అయిపోయా, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అడుగుతావేమిటి అని అడిగేవాడు ఉన్నారు మీలో చాలామంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఒక్కసారి మీరు చెప్పి చూడండి. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. ఆ తర్వాత
రాజ్యము, బలము, మహిమ నీవయ్యున్నవి తండ్రి. అది జాగ్రత్త. మనం మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ప్రార్థన సరి అయిన ప్రార్థనగా ఉండాలి. అందుకే ప్రభు ఒకే ప్రార్థన నేర్పాడు. ఈ వాక్యాన్ని వినేవారికి నా సలహా అయితే ఈ ప్రభు నేర్పిన ప్రార్థన తప్పకుండా చెప్పుకోవడం ఉత్తమమైనది. మనం ప్రార్థన చేయడం అంటే స్వార్థపరమైన ప్రార్థనగానే ఉంటుంది. ఎంతసేపు మనం, మన కుటుంబం, మహా అయితే మన సంఘం, అంతే తప్ప ప్రార్థనలో ఇతరుల విషయాలు రావడం అనేది చాలా తక్కువ. కాబట్టి ఈ ప్రార్థనను, ప్రభు నేర్పిన ప్రార్థనను తప్పకుండా వల్లించడంలో ఏ రకమైన తప్పు లేదు. నిస్వార్థమైనటువంటి ప్రార్థన ఆ ప్రార్థన. అదే ప్రార్థన ప్రభు నేర్పాడు. ఆ ప్రార్థనలో ఏమున్నాయంటే మీరు జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటిగా స్తుతి. దేవుణ్ణి స్తుతించాలి. పరలోకమందున్న మా తండ్రి కదా. వీ హ్యావ్ టు అడ్రస్ హిమ్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. గౌరవప్రదంగా ప్రభువును మనం సంబోధించాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో కానీ 29వ కీర్తన మొదటి చరణంలో కానీ ఇవన్నీ మనం చూస్తే స్తుతి మొట్టమొదటి మాట. ఓ ప్రముఖమైనటువంటి లేదా నిష్కల్మషమైనటువంటి ప్రార్థనలు, నిస్వార్థమైనటువంటి ప్రార్థనలు, దేవుడు మెచ్చే ప్రార్థనలో ఓ 4 ప్రముఖమైన భాగాలు నేను గుర్తించా నా అనుభవంలో. అవి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మొట్టమొదటిది స్తుతి. ప్రభువును స్తుతించాలి. చూడండి, ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్కు లీవ్ లెటర్ రాయాలంటే రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం కదా. స్తుతి, గౌరవం ఉండాలి. ప్రభువును స్తుతించేవారిగా ఉంటే మొదటి భాగం మన ప్రార్థనలో అదే ఉండాలి. రెండవ భాగం పశ్చాత్తాపం. 51వ దావీదు కీర్తనలో మనం చూస్తే పశ్చాత్తాపం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అవును, పశ్చాత్తాపం అనే మాట, ప్రభువా మా ప్రతి పాపాన్ని దయతో క్షమించు అనేది రెండవ భాగంగా మీ ప్రార్థనలో ఉండాలి. మూడవ భాగం లోబడడం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం తదితర చాలా ప్రాంతాలు అలాగా చాలా వాక్య భాగాల్లో మనం చూస్తాం. లోబడడం, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని సన్నిధిలో మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడాలి. మూడవదిగా ఆయన వాక్కుకు మనం లోబడాలి. నాలుగవదిగా అప్పుడు అడగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసిన 19వ కీర్తన 13వ వచనంలో మనం చూసిన ఇలా చాలా సందర్భాలలో మనకు తెలుస్తుంది. అప్పుడు అడగాలి. ముందు మనం స్తుతించాలి. రెండవదిగా పశ్చాత్తాపపడాలి పాపాల కోసం. ఆయన వాక్యానికి మనం లోబడాలి. అప్పుడు మీరు మన అవసరతలు ప్రభు సన్నిధిలో నివేదించాలి. ఇది నిష్కల్మషమైన ప్రార్థనలో ఉండవలసిన 4 ప్రముఖమైన భాగాలు. ఈ భాగాలు ప్రభు నేర్పిన ప్రార్థనలు చాలా చక్కగా మనకు కనబడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, పరలోక ప్రార్థన లేదా ప్రభు నేర్పిన ప్రార్థనను వల్లించండి. జాగ్రత్తగా, క్రమశిక్షణగా, తప్పులు లేకుండా వల్లించండి. అసలు వల్లించడం అలవాటు లేని వాళ్ళు ప్రభు నేర్పిన ప్రార్థనను చెప్పడం ప్రారంభించండి. తప్పు లేదు. ఎవరో చెప్పారు కాబట్టి మనం ఎందుకు చెప్పాలి? వద్దు. దయచేసి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. పంతాల జోలికి వెళ్ళొద్దు. మేలును స్వీకరిద్దాం, కీడును వదిలిపెడదాం. ఏ సంఘ సాంప్రదాయమైన ప్రభు నేర్పిన ప్రార్థనను వల్లించడంలో, ఆ ప్రార్థన చెప్పడంలో, ఆ ప్రార్థన చేయడంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. దయచేసి అందరూ ప్రభు నేర్పిన ప్రార్థనను మనం చెప్పుకుందాం. దేవుని సన్నిధిలో కృతార్థులం అవుదాం. దేవుడు అలాగున మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదములకు వందనములు తండ్రి. విత్తబడిన వర్తమానం వినని బిడ్డలందరిలో
ఫలింపచేయండి తండ్రి. మంచి ప్రార్థన, నిష్కల్మషమైన ప్రార్థన చేస్తూ, నీవు నేర్పిన ప్రార్థనను చేస్తూ మేము తరించే భాగ్యం ఈ వినిన వాక్యమును విన్నటువంటి వారందరిలో ఫలింపచేయండి తండ్రి. దేవా, ఈ వాక్యమును వినిన కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించుమని, వారి ప్రతి అవసరత దయతో తీర్చుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకాలము మీకు తోడయుండునుగాక. ఆమేన్.